వెల్కమ్ టు ద బయాలజీ పంతులు యూట్యూబ్ ఛానల్. టెట్ మరియు డిఎస్సి 2026 జీవశాస్త్రం మరియు 7వ తరగతికి సంబంధించినటువంటి న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్లో ముఖ్యమైనటువంటి బిట్స్ను డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ యొక్క ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒక్క లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ బిట్, మొక్కలలో ఆహార కర్మాగారం ఏది? సో ఆప్షన్ ఏ వేరు, ఆప్షన్ బి కాండము, ఆప్షన్ సి ఆకు, ఆప్షన్ డి పువ్వు. సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆకు. సో వివరణలోకి వెళ్ళినట్లయితే, ఆకులలో క్లోరోఫిల్ ఉండడం వల్ల కిరణజన్య సంయోగక్రియ అనేది జరిగి ఆహారం తయారవుతుంది. అందువల్ల ఆకులను మొక్కల యొక్క ఆహార కర్మాగారం లేదా ఫుడ్ ఫ్యాక్టరీ ఆఫ్ ఏ ప్లాంట్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్. క్లోరోఫిల్ ప్రధానమైనటువంటి పని ఏమిటి? ఆప్షన్ ఏ నీటిని గ్రహించడం, ఆప్షన్ బి సూర్యకాంతిని గ్రహించడం, ఆప్షన్ సి పునరుత్పత్తి, ఆప్షన్ డి శ్వాసక్రియ. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సూర్యకాంతిని గ్రహించడం లేదా అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే, క్లోరోఫిల్ సూర్యకాంతిని గ్రహించి ఆ శక్తిని ఉపయోగించి మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేస్తాయి. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్. మొక్కలు అదనపు ఆహారాన్ని ఏ రూపంలో నిల్వ చేస్తాయి? సో ఇన్ విచ్ ఫార్మ్ డూ ప్లాంట్స్ స్టోర్ ఎక్సెస్ ఫుడ్? ఆప్షన్ ఏ చక్కెర, ఆప్షన్ బి పిండి లేదా స్టార్చ్, ఆప్షన్ సి ప్రోటీన్, ఆప్షన్ డి నూనె. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పిండి లేదా స్టార్చ్ రూపంలో అదనపు ఆహారాన్ని నిల్వ చేస్తాయి. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే, కిరణజన్య సంయోగక్రియలు ఏర్పడినటువంటి గ్లూకోజ్ను మొక్కలు స్టార్చ్ రూపంలో నిల్వ చేస్తాయి. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్. ఆకులతో పాటు కిరణజన్య సంయోగక్రియ జరిగే భాగాలు ఏవి? సో విచ్ పార్ట్స్ అదర్ దాన్ లీవ్స్ పర్ఫామ్ ఫోటోసింథసిస్? ఆప్షన్ ఏ వేర్లు, ఆప్షన్ బి ఆకుపచ్చ కాండాలు మరియు కొమ్మలు, ఆప్షన్ సి పువ్వులు, ఆప్షన్ డి పండ్లు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆకుపచ్చ కాండాలు మరియు కొమ్మలు, గ్రీన్ స్టెమ్స్ అండ్ బ్రాంచెస్. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే, క్లోరోఫిల్ ఉన్న ప్రతి ఆకుపచ్చ భాగంలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. అందువల్ల ఆకుపచ్చ కాండాలు మరియు కొమ్మలలో కూడా ఆహారం తయారవుతుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ బిట్. మొక్కలు నత్రజనిని ప్రధానంగా ఎక్కడి నుంచి పొందుతాయి? ఫ్రమ్ వేర్ డూ ప్లాంట్స్ మెయిన్లీ అబ్టైన్ నైట్రోజన్? ఆప్షన్ ఏ గాలి, ఆప్షన్ బి నేల, ఆప్షన్ సి నీరు, ఆప్షన్ డి సూర్యకాంతి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నేల. వివరణలోకి వెళ్ళినట్లయితే, మొక్కలు గాలిలోని నత్రజనిని నేరుగా గ్రహించలేవు. నేలలో కరిగి ఉన్న నత్రజని సమ్మేళనాలను మాత్రమే వేర్ల ద్వారా గ్రహిస్తాయి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ బిట్ కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో గాలిలో నత్రజని శాతం 78%, దానిని రైజోబియం అనే బ్యాక్టీరియా గ్రహిస్తుంది. సో కాబట్టి గాలి అని పెట్టకండి, ఆన్సర్ నేల. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సిక్స్త్ బిట్. రైజోబియం బ్యాక్టీరియా ప్రధానమైన పని ఏమిటి? రైజోబియం బ్యాక్టీరియా ప్రధానమైనటువంటి పని ఏమిటి? సో ఇక్కడ వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ రైజోబియం బ్యాక్టీరియా? ఆప్షన్ ఏ కిరణజన్య సంయోగక్రియ, ఆప్షన్ బి నైట్రోజన్ ఫిక్సేషన్, ఆప్షన్ సి శ్వాసక్రియ, ఆప్షన్ డి జీర్ణక్రియ. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నత్రజని స్థిరీకరణ. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే, రైజోబియం బ్యాక్టీరియా వాతావరణంలోని నత్రజనిని మొక్కలు ఉపయోగించగల రూపంలోకి మారుస్తుంది. దీనినే నత్రజని స్థిరీకరణ అంటారు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెవెంత్ బిట్. పరాన్నజీవి పెరిగే మొక్కను ఏమంటారు? వాట్ ఈస్ ద ప్లాంట్ ఆన్ విచ్ ఎ పారాసైట్ గ్రోస్ కాల్డ్? ఆప్షన్ ఏ మృతజీవి లేదా సాప్రోట్రోప్, ఆప్షన్ బి స్వయం పోషకం లేదా ఆటోట్రోప్, ఆప్షన్ సి అతిదేయి లేదా హోస్ట్, ఆప్షన్ డి ఉత్పత్తిదారు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. అదేవిధంగా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఎయిత్ బిట్. పిచ్చర్ మొక్క కీటకాలను ఎందుకు తింటుంది? వై డస్ ద పిచ్చర్ ప్లాంట్ ఈట్ ఇన్సెక్ట్స్? ఆప్షన్ ఏ నీటి కోసం, ఆప్షన్ బి ఆక్సిజన్ కోసం,
ఆప్షన్ సి నత్రజని కోసం, ఆప్షన్ డి కార్బన్ డయాక్సైడ్ కోసం. సో ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నత్రజని కోసం. సో వివరణ గమనించినట్లయితే పిచర్ మొక్క నత్రజని తక్కువగా ఉన్న నేలల్లో పెరుగుతుంది. సో ఈ యొక్క బిట్ అడగడానికి కూడా అవకాశం ఉంది. సో పిచర్ ప్లాంట్ ఎలాంటి నేలలో పెరుగుతుంది? నత్రజని తక్కువగా ఉన్న నేలలో పెరుగుతుంది. అందువల్ల కీటకాలను జీర్ణించి వాటి నుండి నత్రజనిని పొందుతుంది. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 9th బిట్. మృత జీవ పోషకానికి ఉదాహరణ ఏది? సో విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సాప్రోట్రోప్? ఆప్షన్ ఏ మామిడి, ఆప్షన్ బి పుట్టగొడుగు లేదా మష్రూమ్, ఆప్షన్ సి కస్క్యూటా, ఆప్షన్ డి వేప. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పుట్టగొడుగు. సో పుట్టగొడుగును సాప్రోట్రోప్ అంటారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంది. కస్క్యూటాను పారాసైట్ అంటారు. వేప మరియు మామిడి ఇవి జనరల్గా పెరిగే ట్రీస్. సో సమాధానం గమనించినట్లయితే లేదా వివరణ గమనించినట్లయితే పుట్టగొడుగులు మృత మరియు కుళ్ళిన డెడ్ అండ్ డికేయింగ్ పదార్థాల నుండి పోషకాలను గ్రహిస్తాయి. అందువల్ల వీటిని సాప్రోట్రోప్స్ లేదా మృతజీవ పోషకాలు అని అంటారు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 10th బిట్. లైకెన్లు దేనితో ఏర్పడతాయి? లిచెన్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద అసోసియేషన్ ఆఫ్ ఆప్షన్ ఏ బ్యాక్టీరియా మరియు శైవలం, ఆప్షన్ బి శైవలం మరియు శిలీంధ్రం, ఆప్షన్ సి నాచు మాస్ ప్లస్ ఫంగస్, ఆప్షన్ డి ఫెర్న్ ప్లస్ శైవలం. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ట్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆల్గే అండ్ ఫంగై. సో శైవలం మరియు శిలీంధ్రాన్ని కలిపి మనం లైకెన్లని పిలుస్తారు. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే లైకెన్ అనేది శైవలం మరియు శిలీంధ్రము కలిసి జీవించే సహజీవ సంబంధానికి ఒక ఉదాహరణ. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 11th బిట్. లైకెన్లలో శిలీంధ్రం శైవలానికి ఏమి అందిస్తుంది? లైకెన్లలో శిలీంధ్రం అనేది శైవలానికి ఏమి అందిస్తుంది? వాట్ డస్ ద ఫంగస్ ప్రొవైడ్స్ టు ద ఆల్గే ఇన్ లైకెన్స్? ఏ ఆహారము, బి నీరు మరియు ఖనిజ లవణాలు మరియు ఆశ్రయం, ఆప్షన్ సి ఆక్సిజన్, ఆప్షన్ డి కార్బన్ డయాక్సైడ్. సో మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నీరు, ఖనిజ లవణాలు మరియు ఆశ్రయాన్ని అందిస్తుంది. సో వివరణ గమనించినట్లయితే శిలీంధ్రం శైవలానికి నీరు, ఖనిజ లవణాలు మరియు ఆశ్రయం అందిస్తుంది. ప్రతిఫలంగా శైవలం కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రానికి ఇస్తుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆల్గే ప్లస్ ఫంగై. సో ఫంగై ఏమిస్తుంది అంటే అన్నీ ఇచ్చేస్తుంది, నీరు, ఖనిజ లవణాలు, ఆశ్రయం ఇచ్చేస్తుంది. బట్ ఆల్గే ఏమిస్తుంది? ఫుడ్ను ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 12th బిట్. రెండు జీవులు పరస్పరం ప్రయోజనం పొందే సంబంధాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రాణజీవత్వం, ఆప్షన్ బి వేటాడడం, ఆప్షన్ సి సహజీవనం, ఆప్షన్ డి పోటీ. సో పారాసైటిజం, ప్రెడేషన్, సింబయాసిస్, కాంపిటీషన్. మై డియర్ ఆస్పిరెంట్స్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సింబయాసిస్. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే రెండు జీవులు ఒకదానికొకటి ప్రయోజనం చేకూర్చుకుంటూ కలిసి జీవించే సంబంధాన్ని సహజీవనం అంటారు. ఉదాహరణకు లైకెన్లు మరియు రైజోబియం మరియు పప్పు ధాన్యపు మొక్కలు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 13th బిట్. క్రింది వాటిలో సరి అయినది ఏది? జంతువులు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. శిలీంధ్రాల్లో క్లోరోఫిల్ ఉంటుంది. ఆప్షన్ సి ఆకుపచ్చ మొక్కలు స్వయం పోషకాలు, ఆప్షన్ డి కస్క్యూటా కిరణజన్య సంయోగ క్రియ చేస్తుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్ కరెక్ట్ ఆన్సర్ను గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఆకుపచ్చ మొక్కలు స్వయం పోషకాలు. సో రిమైనింగ్ అన్నీ కూడా ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సో వివరణలోకి వెళ్ళినట్లయితే ఆకుపచ్చ మొక్కలు క్లోరోఫిల్ సహాయంతో కిరణజన్య సంయోగ క్రియ జరిపి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. అందువల్ల వీటిని స్వయం పోషకాలు అంటారు. సో ఇది న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అనేటువంటి చాప్టర్ నుంచి వచ్చేటటువంటి బిట్స్ అండి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో జంతువులలో పోషణ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి క్విక్ రివిజన్లో ఒక 15 బిట్స్ని మనం డిస్కస్ చేద్దాం.